పౌలు మరియు శీలల జైలులో. పౌలు మరియు శీలలు ఒక పట్టణంలో సువార్త ప్రకటిస్తున్నారు. అక్కడ ఒక దాసి అమ్మాయి ఉంది. ఆమెకు దుష్టాత్మ ఉంది. ఆమె పౌలు వెంబడి తిరుగుతూ అరిచేది. చివరకు పౌలు ఆ ఆత్మను వెళ్ళగొట్టాడు. ఆమె యజమానులు తమ ఆదాయం పోయిందని కోపంగా పౌలు మరియు శీలను పట్టుకొని అధికారుల దగ్గరకు తీసుకెళ్లారు. వారిని కొట్టించి జైల్లో పెట్టించారు. వారి కాళ్ళను బంధించారు. అర్ధరాత్రి సమయంలో పౌలు మరియు శీలలు ప్రార్థిస్తూ దేవుని స్తుతిస్తున్నారు. జైల్లో ఉన్నవారు వారి పాటలు వింటున్నారు. అకస్మాత్తుగా ఒక పెద్ద భూకంపం జరిగింది. జైలు తలుపులు తెరుచుకున్నాయి. అందరి సంఖ్యలు విడిపోయాయి. జైలర్ ఇది చూసి భయపడి తనను తాను చంపుకోవాలని ఆలోచించాడు. కానీ పౌలు గట్టిగా అన్నాడు, నీవు నిన్నేమి చేసుకోకు, మేమంతా ఇక్కడే ఉన్నాము అని. అయితే జైలర్ పౌలు మరియు శీలను ఇలా అడిగాడు, ప్రభువులారా, నేను రక్షణ పొందడానికి ఏం చేయాలి అని. పౌలు అన్నాడు, ప్రభువైన యేసును నమ్ము, అప్పుడు నీవు మరియు నీ ఇంటి వారు రక్షింపబడుదురు అని. జైలర్ వారిని ఇంటికి తీసుకెళ్లి వారిని సేవించాడు. అతడు మరియు అతని కుటుంబం బాప్తీసం పొందారు. బైబిల్ వాక్యం ప్రకారం అందుకు వారు, ప్రభువైన యేసును నమ్ము, అప్పుడు నీవు నీ ఇంటి వారందరూ రక్షింపబడతారు అని చెప్పారు. అపోస్తుల కార్యములు 16:31. అయితే ఈరోజు నువ్వు ఏదైనా బాధలో ఉన్నావా? అయితే దేవుని స్తుతించు. కష్టంలో కూడా దేవుని స్తుతించాలి. ఎందుకంటే మన దేవుడు జైలులో కూడా అద్భుతం చేసిన దేవుడు. అలాంటి దేవుడు నీ జీవితంలో, మనందరి జీవితంలో ఎన్నో అద్భుతాలు చేయబోతున్నారు. ఆమేన్.